హాయ్ బెస్టీస్ ఫ్యామిలీ. ఈరోజు నేను మమ్మీ కలిసి మమ్మీ ఈరోజు నాతో చికెన్ కర్రీ వండిపిస్తుంది. దానికి ఏమేమి కావాలి అని చెప్పాలి. దానికి ఏమేమి కావాలని నాకేం తెలుసు, దీంట్లో సగమే తెలియదు నాకు. ఇది కారం, ఉప్పు, వెల్లుల్లిపాయ పేస్టు, ఇది నిమ్మకాయలు, చికెన్ కడుగు పెట్టుకునే చికెన్, సగం తెలియదంటావేంటి? గరం మసాలా, ఇన్ని మసాలాలు ఉంటాయి. సరే, స్టార్టింగ్ వచ్చేసి ఇది ఆల్రెడీ నేనే క్లీన్ చేస్తాను కాబట్టి 2 స్పూన్లు ఉప్పు, 2 స్పూన్లు ఉప్పు, కారం 3 స్పూన్లు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అక్కడ ఎంత ఉందో లాస్ట్ ఉంది కదా, అదంతా తీసివేసేసి. ఓకే ఓకే. నిమ్మకాయలు కట్ చేసుకున్నాం కదా, నిమ్మకాయలు లోపల గింజలు ఉన్నాయి చూడు, ఆ గింజలు రాకుండా ఆ 4 చెక్కలు వేసేసి ఇప్పుడు మొత్తం నీట్గా కలిపేసి. కరివేపాకు ఉంది కదా, అది అలా దాంట్లోన చీరేసి వేసి. కలిపేసి ఇప్పుడు అది ఒక 1/2 అవర్ పక్కకు పెట్టేసి చేయి కడుక్కొని ఇక్కడ వస్తువులు ఎక్కడున్నాయో అన్నీ అక్కడ ఏ ప్లేస్లో ఉంది ఆ ప్లేస్లో పెట్టి డబ్బాలన్నీ మూత పెట్టేసి ఎక్కడ ఉంది అక్కడ నీట్గా పెట్టి. ఆ ఉల్లిపాయలు తీసుకురా. అన్నిటి 4 చెక్కలుగా కోసం మిషన్ ఉంది కదా లోపల, దాంతో మిషన్ తోటి కట్ చేసి. అన్నీ ఎక్కువ వేసుకోకు, 2 ఉల్లిపాయలు లాగేసుకో, ఎందుకంటే దాన్ని మనం ప్రెజర్ పడిపోతుంది. ప్లేట్లోకి తీసేసుకున్నాను. ఎక్కువ చేసేస్తున్నాం, మరీ సన్నగా చేసేస్తున్నాం, కొంచెం చిన్న ముక్కలుగా ఉండాలి. కళాయి పెట్టుకో, స్టవ్ వెలిగించు. ఆయిల్ మొత్తం వేసేసే, ఎక్కువ లేదు, చికెన్ ఎక్కువ కదా, మళ్ళీ సింక్లో వేసేసి తోమేసి. నూనె వేడెక్కిందో లేదో ఫస్ట్ చేయి పెట్టి చూడు లోపల, ఖాళీ వేసే. నెమ్మదిగా, అంత ఆపరేషన్ చేసి ప్లేట్ కింద పెట్టి రాజా. నేను ఆయిల్ భయపడలేమా అంత బనియాలాగా. ఇప్పుడు కొంచెం చిటికెడు పట్టు పెట్టు. పసుపా సరిపోద్దా? కొంచెం ఇంకే కలిపేసి ఉల్లిపాయలు కొంచెం ఎర్రగైన తర్వాత అప్పుడు చికెన్ వేసుకున్నాను. ఓకేనా? ఇప్పుడు చికెన్ వేసుకోనన్నా. మొత్తం వేసేలా కొంచెం కొంచెం వేలా, నీకు ఎలాగా వేస్తే అలా వేయనన్నా. చూడ కిందన క్లాబ్ ఉంది పట్టుకునేది, మొత్తం కింద నుంచి పైకి లేపాలి, కాలిపోదు, ఏమీ అయిపోదు. అది వెరీ గుడ్. శుభ్రంగా కలిపేసేసి మూతేసేసి కొంచెం సిమ్లో ఒక 5 నిమిషాలు పెట్టి. ధనియాల పొడి వేసుకోవాలి ఇప్పుడు 2.5 స్పూన్లు, కొంచెం కొంచెం. గరం మసాలా కూడా 2.5 స్పూన్లు వేసుకోవాలి. రౌడీని తీసుకురానన్నా పైనుంచి అన్నాను, తేవరాజా నువ్వైతే. రౌడీ వస్తున్నాడు. నీకు చికెన్ వండుతున్నారా? అదేంటి నీకు కదా కుక్క, ఆ కుక్క గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? మా పిల్లాడు రౌడీ గారిని తీసుకురావడానికి ఎందుకు వెళ్ళాడు, అందుకే నేను చేస్తున్నా. ఇంట్లో కొంచెం వాటర్ వేసేసుకోవాలి, పైన మూత పెట్టేసుకుంటే ఉడకాలి బాగా. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని 10 నిమిషాల తర్వాత ఆగేయాలి. కలుపు. లాస్ట్లో అంటుండే మూత వేసేసి 10 నిమిషాలు అయితే అయిపోయింది. ఎందుకంటే పులుసులా పెట్టాను, మా అబ్బాయికి ఈరోజు రాగి సంకటి కావాలంట, అందుకని